యెహోషువ విషయంలో ఒక దర్శనాన్ని తను చూస్తా ఉన్నాడు. ఏం చూస్తా ఉన్నాడంటే, మొట్టమొదటిగా ప్రియులారా, యెహోషువ మీద సాతాను ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. ఈజ్ అక్యూజింగ్ ఎ ప్రీస్ట్. కెన్ యు ఇమాజిన్? ఒక యెహోషువ మీద సాతాను ఫిర్యాదులు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, సాతాను దేవుని యొక్క బిడ్డలను దూషించేవాడు, దేవుడి యొక్క బిడ్డల మీద నిందలు వేసేవాడు. రెవల్యూషన్స్ చాప్టర్ 12 లో ప్రియులారా ఈ మాట ఉంది. రాత్రింపగళ్ళు మన సహోదరుల మీద అనగా మన మీద నేరం మోపుతా ఉంటాం. అండ్ ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ ఇన్సిడెంట్స్ ప్రియులారా, సాతాను దేవుని యొక్క బిడ్డ గురించి లేక దేవుని సేవకుని గురించి నేరం మోపడం మీకు గుర్తుందా? యోబు గురించి మీకు గుర్తుందా ప్రియులారా? 1వ అధ్యాయం 6వ వాక్యంలో యోబు గురించి ప్రస్తావించి అంటాడు, యోబు ఊరికేనే భక్తి కలిగిన వాడిగా ఉన్నాడా? నీవు అన్ని కూడా ఆయనకు సహాయం చేస్తూ వచ్చావు కదా, ఆయన చుట్టూ కూడా కంచెను వేసావు కదా నీవు, అందుకనే ఆయన నీ మీద భక్తిగా ఉన్నాడు అనగా యోబు గురించినటువంటి ఇంటెన్షన్స్ ని కూడా డౌట్ చేస్తా ఉన్నాడు. పేతురు గురించి ఈ మాట రాస్తూ ఉన్నాడు. సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడు, కానీ నేను నీ కొరకు వేడుకున్నా. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం మనము స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డగా జీవించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే సాతాను నీ మీద నేరము మోపుతా ఉంటాడు. పరలోకంలో మాత్రం కాదు ప్రియులారా, పరలోకంలో జరుగుతూ ఉంటుంది అనుకోండి. ఇక్కడ చూసినట్లు ఈ లోకంలో కూడా నీ మీద నేరాలు మోపుతా ఉంటారు. నీవు దేవుని ఎడల చిత్తశుద్ధిగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్న కొలది నీ ఇంటిలో నుంచి కూడా నీకు దూషణలు ప్రారంభం. దేవుని ప్రేమించని వారు ఎవరైతే ఉంటారో ప్రియులారా, వారు నిన్ను దూషిస్తారు. నీ ప్రార్థనను వారు అవహేళన చేస్తారు, నీ భక్తిని అవహేళన చేస్తారు, నువ్వు చేస్తున్న పనిని అవహేళన చేస్తారు. నువ్వు ఏదైనా చిన్న తప్పు చేస్తే కూడా ఆ చిన్న తప్పు దాన్ని పెద్ద భూతత్వంలో చూపించేసి నిన్ను గాయపెట్టాలని, నిన్ను హర్ట్ చేయాలని ఎంతో ప్రయత్నిస్తారు. ఏమంటారంటే, ఏం అంత కోపడుతున్నావు, చర్చికి పోతావే నువ్వు అంటే, చర్చికి పోతే కోపం రాదా ప్రియులారా? అంటే వాళ్ళ ప్రయత్నం ఏంటంటే, యు ఆర్ ఫెయిలింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ అని. నా మాట చూసారు, అది యాక్చువల్ గా పెద్ద విషయం కాదు ప్రియులారా. కోపం అందరికి వస్తుంది. లేకపోతే నీకు జ్వరం రాకూడదు కదా, నువ్వు చర్చికి పోతావు కదా అంటే, చర్చికి పోతే జ్వరం రాదా? యు సీ ద ఇంటెన్షన్స్. వారి ఇంటెన్షన్స్ ఏంటంటే, నీ భక్తి ఉంది కానీ ఇలాంటివి జరగకూడదు కదా, నీలో జరుగుతున్నాయంటే నీలో భక్తి లేదు, లేకపోతే నీ కమిట్మెంట్ లేదు, లేకపోతే నీ చిత్తశుద్ధి లేదు అని ఏదో ఒకటి తిరకాసు పెట్టి నిన్ను గాయపెట్టాలని ప్రయత్నిస్తారు. ప్రియులారా, లెట్ us అండర్స్టాండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఫర్ ఎ లైఫ్ టైం. ఇది జీవితాంతం కూడా జరుగుద్ది ప్రియులారా. ఇక్కడ చూసారు ఎవరి మీద నింద వేస్తున్నాడండి? యెహోషువ ఎవరండి? ప్రధాన యాజకుడు అండి. ప్రియులారా, ప్రధాన యాజకుని గురించి నేరం మోపేటువంటి సాతాను నిన్ను నన్ను వదులుతాడా? వదలడు ప్రియులారా, నిన్ను నన్ను వదలడు. నిన్ను నన్ను చాలా పరీక్షిస్తాడు. ప్రియులారా, యేసుక్రీస్తు కూడా తప్పలేదు ఇటువంటివి. ఈ రోజు మనం గ్రహించాల్సిన మాట, we will be accused. అయితే ప్రియులారా, ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, యేసుక్రీస్తు చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో సాతాను మిమ్మల్ని అందరినీ గోధుమల వలె జల్లెడ పట్టాలని ప్రయత్నించాడు, కానీ నేను మీ కొరకు వేడుకొంటిని.